మంచిగా కదా ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బుని చెప్పుకుందామా చలో పాట్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు హనీమూను డ్రమ్ము ఈ నడుమ గిసుంటి బాగా అయినాయి కదా అర్థమైంది కదా డ్రమ్ అంటేనే గదే పెరిమిటిని చంపిన ఇంటామే ముచ్చట్లు అన్నట్టు అదేందో నల్లా ఈ నడుమ ఆడోళ్ళను ఆడబోసుకునేటోళ్ళు చాలా మంది అవుతురు ఆడోళ్ళే మొగోళ్ళని చంపినట్టు వాళ్ళే దుర్మార్గులు అన్నట్టు ఒక్కొక్కరు అసలు ఏమన్నా కటింగులు ఇస్తాన్లా అసలు మొగోళ్ళు ఏవట్టి ఆడోళ్ళు గోసనే పడనట్టు భార్యను చంపిన భర్త సొంటి వార్తలు ఎన్నడూ చూడనట్టు భార్యలను ఎవరూ కొడతలేరన్నట్టు గోస ఉచ్చుకుంటలేరు అన్నట్టు శుద్ధులు బాగా చెప్తురు సరే వాళ్ళ సంగతి అట్లుంచురు కానీ అయితే మళ్ళోటి గసంటి ముచ్చటనే వచ్చిందట్నుల్లా అట్లానే ఆడోళ్ళను మీరు కోపంగా చూడొద్దు ఈ ముచ్చట చూసి సెల్ఫీ ఫోటో వల్ల వామ్మో అని కూడా భయపడద్దు అందరు అట్లా ఉండరు అందరిని ఒక దాంట్లో కలపద్దు సరే సరే నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా కానీ ఆలు మగలోళ్ళ కృష్ణా నది కాడికి నీళ్ళని చూసేదందుకు వచ్చిరట అటెన్గా ఏమైందో చూడును మీరే మరి గుంజురి గుంజురి మంచిగా పెద్ద తాడే పెట్టిరు కదా అగో గక్కడెక్కడో ఆగిపోయిండు చెట్టునో బండనో గట్టిగా పట్టుకున్నాడు అమ్మయ్యా ఒడ్డుకొచ్చిండు నిజంగా కిస్మత్ గల్లుడంటే కిస్మత్ గల్లుడే ఇంతకు అండ్లు ఎట్లా పడ్డాడంటాడా సెల్ఫీ ఫోటో దిగుదామని చెప్పి ఇంటామని నీళ్ళను కిందట్నుల్లా అవంటే కరెంట్ షాడు కొట్టినట్టు అనిపిస్తుందా మీకు ఏం చేద్దాం మరి మంచిగా నూరిగా అక్కడే దూకా బ్రో ఫోటో అయితే ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ చేపట బిద్దనంత నోడ్ రెస్ట్రిక్షన్ మన నారాయణపేట జిల్లా బార్డర్ కర్ణాటక కాడ ఒక ఉత్తమ ఇల్లాలు పెనిమిటి పాలిట ఎవడైంది అయితే ఈయన పేరు తాతప్ప రాయచూరు జిల్లాలో ఉంటాడు ఈయన భార్యనట పెనిమిటి నువ్వు చాలా మంచోనివి మనం ఇద్దరం అట్టట్లా తిరగద్దాం రా కృష్ణానది నీళ్ళ కాడికి పోయి నీళ్ళని చూసుకుంటా మురిసి ముప్పందం అయిదామని ముద్దుగా అడిగిండట ఇక ఇంటామే గంత ప్రేమతో అడుగుతుంటే పెనిమిటి సంబరంగా ఓదంపా అని పట్టుకొచ్చిండు కృష్ణానది ఒడ్డుకు ఆడ జరిసేపు పండ్లిగిలి ఇచ్చుకుంటా పాత ముచ్చట్లు యాద్ చేసుకుంటా మాట్లాడుకున్నారట ఇక అట్టెనక పెనిమిటిని బిజ్జి మీదికి పట్టుకుపోయి ఈడ సెల్ఫీ దిగుదామని కొස්සగు నిలబెట్టిచ్చింది ఇక ఇంటామతో సెల్ఫీ దిగుతున్నానో చని సంబరపడుకుంటే ఈయన ఫోజ్ ఇచ్చిండు అమ్మగారేమో ఆయనను లటుక్కుమని నీళ్ళలో నూకిందట ఖతం పాపం తాతప్ప నీళ్ళలో కొట్టుకుపోయిండు ఇక నడుమిట్ల బండరాయి తాకితే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు చుట్టుముట్టున్న జనం చూసి ఆయనను తాడుతోని గిట్లా కాపాడిర్రు అదన్నట్టు తాతప్పకు తప్పిన ముప్పు ఒడ్డు మీదకి వచ్చి నా ఇంటామనే నన్ను నీళ్ళకు నూకింది నమ్మిచ్చి ముంచిందని బొల్ల ఏడ్చిండి పెనిమిటి ఇక భార్యనేమో నేనెందుకు అట్లా చేస్తా ఆయననే పడ్డాడు అని మత్పరిత్తాందట కానీ జూడిగా కథ ఎట్లున్నదో ఇప్పటికే చాలా మంది హనీమూన్లు డ్రమ్ములని పేరుంటేనే గజ్జమంటురు ఇక ఇప్పుడు సెల్ఫీ ఫోటో వలన భయం పుట్టేటట్టు చేసింది కదా ఈ అమ్మగారు అని అక్కడ వాళ్ళు అంటురు ఏందో ఏమో పోరి నాకైతే ఏం అర్థమైతలేదు రైలు బండిలో మైదాకు సుక్క రైలు బండిలో మా నాయన పాడతాడోళ్ళ ఈ పాట అప్పుడప్పుడు అయితే మా రాజమని ఇంట్లో మైదాకు చెట్టు ఉన్నదోళ్ళ నేను మా ఇంటి పక్క పొట్టుండే రజిత మా ఎదురింట్లో ఉండే ప్రవీణ ఇంకా గౌన్లో సుజాత మేరోళ్ళ పిల్ల గిట్లా అందరం కలిసి మైదాకు దింపేందుకు పోయేటోళ్ళం మంచిగా బొచ్చడు ఆకులు దింపి ఇంటికి తెచ్చుకొని మంచిగా దాన్ని నూరి అందరం కలిసి మైదాకు పెట్టుకునేటోళ్ళం వల్ల చేతి నిండా మైదాకు పెట్టుకుంటే అదొక సంబరం కదా కానీ ఇప్పుడు నా చేతులకు లేవు కానీ అది వేరే ముచ్చట ఇక నేను మైదాకు పెట్టుకుంటే మా అమ్మే నాకు మంచిగా అన్నం తినిపించేది నీళ్ళు తాపిచ్చేది ఆ రోజులే అలాగుండే
ఇప్పుడు మైదాకులు కాదు కదా, ఏదో కోన్లని తెచ్చుకుంటుర్రు, ఏవేవో డిజైన్లు వేసుకుంటుర్రు. ఇంతకు ఇప్పుడు నేను ఈ మైదాకు ముచ్చట ఎందుకు తీసిన అంటారా, ఒక ఊర్లే మైదాకు పండుగ చేస్తాండ్లు కాదు, అక్కడ చూడరు మీరే, అబ్బా ఎంత మంచిగా పెట్టుకున్నారో మైదాకు అయితే. ఆ గొయ్యేడు అక్కలు చూడుని మంచిగా రోకల మనతో నూరుతురు కదా, మైదాకు నూరుతాన్లోలా మైదాకును. అయిపోయింది ఇక అందరూ ఒక జాగ్రత్త వచ్చి చేతులకు పెట్టుకుంటారు. వరెవ్వా ఇట్లా చూడకి ఎన్ని వద్దులు అవుతుందో. ఈ కాలం ఎవరింట్లో వాళ్ళే, ఎవరి రందులు వాళ్ళకే. గిట్ల ఒక్క జాగ్రత్త వచ్చి మైదాకు పెట్టుకుంటే అల్లం వెల్లిగడ్డ పొట్టు తీసడం గీ పనులే మురిసిపోయిర్రు. సరే సరే ఇప్పుడు మళ్ళీ మనం మైదాకు కాడికి వద్దాం. అక్కలు ఏది ఓ మలక మీ చేతులను చూయించురి, ఎవరెవరు ఎట్లెట్లా పెట్టుకున్నారో చూస్తా. వరెవ్వా ఇగో ఇది కదా మన తెలంగాణ ఆచారం అంటే, మన ఆడపడుచుల ఆనందం అంటే. అయితే ఆషాఢం వచ్చిందంటే చాలు మైదాకు పండుగ చేస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అక్కలు అమ్మవారికి తయారు చేసి ముంగడ మైదాకు పెట్టి మొక్కిరు. అటెనక అందరు కూడి మైదాకు పండుగ చేసుకున్నారు. వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నాము. ఫస్ట్ మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. అలాగే వాసవి మాతకు ఈరోజు శాకాంబరి అలంకరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది. గోరింటాకు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పార్వతీదేవి అంశంగా ఈ గోరింటాకు ఉద్భవించింది. వీళ్ళని చూసినాక ఇప్పుడు మీకు కూడా మైదాకి దింపకచ్చుకొని చేతికి పెట్టుకోబుద్ది అవుతుంది కదా, మరి ఎందుకు ఆలస్యం పారి, మరి ఎవరిది ఎక్కువ వండిందో షరతులు కూడా పెట్టుకోరు. మరి కుక్క కుక్క ఈ కుక్క అన్న పేరు ఏదైతే ఉన్నదో తల్లి తోడు చెప్తున్నా, కుక్కలు పప్పీలు నాకు ఇష్టం వల్ల. ఎందుకంటే అవి విశ్వాసం చూపిస్తాయి కదా, వాటి ప్రేమల కల్తీ ఉండదు. కల్తీ లేని ప్రేమ చూయించినా హడి హడి అని దాన్ని ఎలగొడుతుంటారు. కానీ కొన్ని కుక్కల మీద మాత్రం కొందరు మస్తు పాయరం పెట్టుకుంటారు. అయితే ఇంకా కొన్ని కుక్కలు మాత్రము మనసులో ఏం పెట్టుకుంటాయో ఏం పాడవు, కానీ పంచాదులు కూడా పెట్టిస్తాయోలా అరావంటే. ఒక కుక్క గిట్లనే 2 కుటుంబాల నడుమ పెద్ద పంచాయతీ తెచ్చింది. ఏమైందో చూడురు మరి మీరు. ఇది గెట్టు పంచాదో గల్మ పంచాదో పైసల పంచదో కాదు, కుక్క పంచాది. కుక్క పెట్టిన పంచాదోల్లా ఆంధ్రలా కృష్ణా జిల్లా ఉన్నది కదా, అక్కడనే పెంపుడు కుక్క గిట్ల కొట్లాట పెట్టించిందట. అనే పెద్ద మనిషి మనవరాలిని కాలేజీ బస్ ఎక్కించేందుకు తోలుకపోయిండు. అంతల్నే అభి అనే పోరడు పెంపుడు కుక్కని ఎంబడి పట్టుకొని దాంతోని వాకింగ్ చేస్తుండట. ఆ కుక్క ఉండే కాడుండక పాపం మనవరాలి కాడికి పోయింది. తాత కోపం వచ్చింది. ఈ దిక్కుమల కుక్క నా మనవరాలి మీద వడుడేంది అని గరమైండు. కుక్కను సాదుకుంటున్న అభిని కొట్టబోయిండు. అది 2 కుటుంబాల పంచాదైంది. ఆ కుక్క గల కుటుంబం ఈ తాతోళ్ళ కుటుంబం 2 చూసుకుందామా, మీ ప్రతాపము మా ప్రతాపము అనుకుంటా నడి బజార్ల దన్నుకున్నారల్లా. ఆగో
అసలు ఎవ్వరు ఆగుతలేరు కదా. ఇక గింత పెద్ద పంచాయతీ పెట్టిన కుక్క గారు మాత్రం సప్పు చేయక ఈ కొట్లాటను చూసుకుంటే మురిసిపోతుందట. ఎవ్వరికి రక్తాలు వెళ్తాయి, ఎవరికి బాగా దెబ్బలు తాకుతాయని మిట్ట మిట్ట చూసుకుంటుంది కావచ్చు. గట్లున్నది కుక్క పంచాది. నేను దినాము ఒకటి అనుకుంటా అత్తనోళ్ళ, ఇవాళ మన ధూమ్ధాం ముచ్చట్లకు దొంగలు రావద్దు రావద్దు, ఎట్లాగో చేపాటి లీడర్ల గురించి చెప్తూనే పడుతుంది, మన సర్కారు వాళ్ళ గురించి మాట్లాడనే పడుతుంది, ఇవే ఎక్కువైతున్నాయి. ఇక మళ్ళీ దొంగల గురించి ఎందుకు అని అనుకుంటూనే ఉంటా. కానీ వాళ్ళు ఏదో ఒక ఘనకార్యం చేసి మళ్ళా మన ముచ్చట్లల్లకత్తనే ఉంటారు. వాళ్ళ ఘనకార్యము నా నోటి నుంచి చెప్పించే ఎగురం పెట్టుకుంటూనే ఉంటారు. అర్థమైంది కదా వల్ల. ఇక నేను ఏ ముచ్చట పట్టుకొచ్చిన్నో దొంగలే. అయితే దొంగలంటే నగలు దొంగతనం చేస్తారు, పర్సులు కొట్టేస్తారు, పైసలు ఎత్తుకపోతారు, బండ్లు ఎత్తుకపోతారు, ఆఖరికి బీరు సీసాలు బ్రాండ్ పవ్వలు కూడా దొంగతనం చేస్తారు. ఇవి అందరు చేసే దొంగ పనులే. అందుకే దొంగలందరిది ఒక తొవ్వ, మాది ఇంకో తొవ్వ. కడుమోలు చేసినట్టు మేము ఏది పడితే గది దొంగతనం చేయం అనుకుంటా దూసుకపోతురు. మరి ఇంతకు వాళ్ళు ఏం దొంగతనాలు చేసిరు, వాళ్ళ శకలు ఎట్లున్నాయి అరుచుకుందాం రారే. అగ్గు అగో అండ్ల వచ్చిరు కదా. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్నంలో జయలక్ష్మి ఏజెన్సీస్ ఉన్నదుల్లా. ఇంట్లో సిగరెట్ డబ్బాల హోల్సేల్ గా అమ్ముతారు కావచ్చు. అర్ధరాత్రి దాటింది. ఇక దొంగలంటే అర్ధరాత్రి మేల్కొనే సూర్యులు కదా. అగో ఆ సూర్యులు ఇండ్లకు రానే వచ్చిరు. ఇద్దరున్నారు కదా, ఒకడేమో బందోబస్తుగా టోపీ పెట్టిండు, దస్తీ చుట్టిండు, ఇంకొకడేమో ఎవర్రా నన్నా పేది అనుకుంటే టిప్ టాప్ గా తిరుగుతుండు. హగ చూడు ఇలా దేవులాట. అయ్యో కెమెరా 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 ఉన్నది కదా అనుకుంటా ఇంకా దానికే మంచిగా ఫోజ్ ఇస్తుండోల్లా. నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ ఎట్లున్నదండి అన్నట్టు చూస్తాడు కదా. జెర్సేపు ఎటమట వైండు అటెనక కెమెరా అనే వాళ్ళకు కొట్టిండు. అయినా రికార్డ్ అయినాక కెమెరా వాళ్ళ కూడా దేని లాభం, వాని కథలన్నీ అండ్ల వాడనేవాడే. ఇక అటెనక 50 లక్షల రూపాయలు గల సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకుపోయారు. ఆగో వాళ్ళ ముఖాలు కూడా చూడు, బగ్గ సిగరెట్లు దాగేటోళ్ళు లెక్కనే ఉన్నారు. ఇవి ఇంటికి గొంచవయి పీల్చి పీల్చి పిప్ప అవుతారు కావచ్చు. ఈ సిగరెట్ దొంగల కథ గిట్లున్నదా. ఇక ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా కుకునూరు పెళ్లికి పోదాం రారే. పైసలు నగలు ఇగో ఇటేమో కరెంట్ తీగలు కూడా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దిక్కు దొంగల ముఠా తిరుగుతుందట. వాళ్ళ పని ఏందంటే ఈ కాపర తీగలను ఎత్తుకపోతారట. ఇక చెప్పురి కథ. వాళ్ళకి ఆ తీగలు కొనుక్కునేందుకు సాధన అయితే లేదా, గవి కూడా ఎత్తుకపోవాలనా ఖాతా సల్లగుండా. ఇక వాళ్ళని కూడా దొరకబట్టిరు. ఇగో వీళ్ళే ఆ దొంగలు. అసలు రాని దొంగలు మరీ అద్మానం తయారైతురులా. ఏది కూడా ఇడిచి పెడతానే పెడతలేరు కదా. కంటికి ఏది కనబడితే కదా మాయం చేస్తూనే ఉన్నారు. ఏం దొంగలో ఏం పాడప్పో. ఏం లేదోల్లా,
మౌనవ్రతంలో ఉన్నప్పుడు ధూమ్ధాం ముచ్చట్లు చెప్తే ఎట్లుంటుందో జరంతా ట్రై చేసిన ఎట్లుండదో ఇట్లా చెప్పచ్చురా సైగలు చెప్తే అర్థమవుతుందా మీకు సైగల ధూమ్ధాం ముచ్చట్లు అంటారా ఏంది కానీ మాట్లాడుకుంటూ ఉండు నాతో ఒక్క 5 నిమిషాలు కూడా కాదు కానీ ఈ ఎమ్మెల్యే సారేందుల్లా నేనంతా మాట్లాడా అంటుండు ఎందుకు అరుచుకుందాం రారే గీసారే నెల రోజులు మౌనవ్రతం పట్టింది సారు పేరు బ్రిజ్ భూషణ్ రాజ్పుత్రు మన ఉత్తరప్రదేశ్ పూపాటి పరందామయ్య సారి నడమ ఏం మాట్లాడినా అదో పెద్ద వార్త అవుతుందట సార్ మనసులో అంటే జనాలు ఇంకో తీరు అర్థం చేసుకుంటుర్రట మీడియా వాళ్ళు వేరే టైప్లో చెప్తురట అందుకే సప్పుజక మాటలే బంద్ చేస్తే ఒక చిత్తం అవుతుంది కదా అని అనుకున్నాడు చిత్తం శివుని మీద పెట్టి ఇక మౌనవ్రతం పట్టిండు హగ చూడురిగా పూజలతోని మౌనవ్రతాన్ని ఎట్లా షురువు చేస్తుండో मेरी अर्जी यही है भोलेनाथ कृपा बरसाए रखना कृपा बरसाए रखना मेरी अर्जी यही है भोलेनाथ कृपा बरसाए रखना कृपा సరే ఒక రోజు 2 రోజులు అంటే ఏమో అనుకోవచ్చు నెల రోజులు మనిషి మాట్లాడకుండా ఉండు చిన్న ముచ్చట్న మాట్లాడకుండా ఉంటారా అందున రాజకీయ లీడరు అందున ఎమ్మెల్యేసారు అట్లా ఉన్నాడంటే గ్రేటే అనుకోవాలి అందుకే నాకు ఫోన్లకు చేయకుర్రి నా తెరువుకు రాకుర్రి ఏ పని ఉన్నా నన్ను అడగకుర్రి అని సోషల్ మీడియాలో కూడా జపం పెట్టిండు मेरी अर्जी यही है भोलेनाथ कृपा बरसाए रखना कृपा बरसाए रखना मेरी अर्जी यही है भोलेनाथ कृपा बरसाए रखना कृपा అంటే ఎమ్మెల్యే కొలువుకు నెల రోజులు లీవ్ పెట్టిండన్నట్టే కదా మరి జీతం తీసుకుంటుండా ఏమో నాకు తెలియదుగా 50 మందికి తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన ధూమ్ధాం ముచ్చట్లల్లా చిన్నపాటి వైరల్ వీడియోలో ముచ్చట పట్టుకొచ్చిన అవి మన స్టైల్ చెప్పుకుంటే మంచిగా ఉంటుంది కదా చలో నడువురు చెప్పుకుందాం మరి గిదేగా ముచ్చట గొయ్యి 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 చూసిర్రా పరిశాన్ అనిపించిందా పట్టాల మీదకెళ్ళి లెక్కకైతే రైలు పోవాలి కానీ ఈడ ట్రాక్టర్ పోతాంది మరి ట్రాక్టర్లా ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఈ పాట పెట్టుకున్నాడో లేదు మరి అయితే ట్రాక్టర్ కింద చూడురి మంచిగా రైలు చక్రాలే ఉన్నాయి ఇదేదో కొత్త రకం ట్రాక్టర్ రైలు అనుకోగల్లా అయితే మహబాద్ రైలు స్టేషన్ కాడ స్టేషన్ పనులు నడుస్తాయి సామాన్లు గీమాన్లు తీసుకుపోవాలే కదా అన్ని ఇనిపోయినాయి మరెట్లా బస్సులు బండ్లేమో ఈ పట్టాల దాకా రావు అందుకే సప్పుడేక ట్రాక్టర్నే రైలు ట్రాక్టర్ లెక్క మార్చి ఇక గిట్ల సామాన్లు తీసుకుపోతాన్లు ఈ వింత ట్రాక్టర్ను చూసి అందరు పర్షాన్ అవుతుర్రల్లా కారా మరి నేనే అయినా ట్రాక్టర్ ఏంద్రో పట్టాల మీకెళ్ళి పోతుంది తాగి నడుపుతుండా ఏంది డ్రైవరు అని నా మనసు కనిపించింది ఇక అటెన్గా వీళ్ళ తెలివి చూసి షబ్బాష్ అని కూడా అన్నా అనుకోర్రి ఆగురి మీకు ఇంకొక ముచ్చట చెప్పాలి అది ఇంపార్టెంట్ ముచ్చట మీ మౌనవ్రతం చేయబట్టి మర్చిపోయిన ముచ్చట మీరు చూడాల్సిన ముచ్చట ఆ ముచ్చట మీరు చూసేయరట ఆ ముచ్చటని అయ్యి
చిన్నోడు సంటోడు ఇంత పెద్దలా నడుపుతాండేంది ఇది నిజమైన లారేనా లేకుంటే ఏఐ టెక్నాలజీ వీడియోనా అనుకోకూడదు దయచేసి ఇది నిజమైనదే ఈ పోరడే లారీ తోలుతాండు ఇలా నాయన లారీ డ్రైవరట పోరన్ని ఎంబడేసుకొని పోతాండు ఇక ఈ నడుమ ఇన్స్టాగ్రామ్ విచ్చి పట్టుకున్నది కదా బొచ్చడు మందికి ఇలా నాయకు కూడా గట్లనే అయింది ఇంకేమున్నది లైకుల కోసం పోరన్ చేతిలో లారీ స్టీరింగ్ పెట్టిండు ఇక చెప్పురి కథ ఆ పోరేడు కూడా మంచిగానే తోలుతాండు సపోజ్ గాశారం మంచిగా లేక మంది మీదికి పట్టకపోతే ఎవరిది జిమ్మెదారి అసలు ఆ పోరానికి గంత పెద్ద లారీ ఇయ్యవచ్చునా బండే అయ్యరు అసంటిది గిదేందోల్లా ఏందోనోల్లా ఈ నడుమ పెద్దోళ్ళు కూడా దిమాకు లేని వాళ్ళు లెక్కనే అవుతారు మొన్న కూడా గిట్లనే ఒక ఊర్లే కన్నతండ్రును తల్లి కొడుకు వీడియో కోసం ఒక బిజ్జి కోసం కూసోబెట్టి వీడియో తీసిరు పాపం పోరడు ఎంత దడుచుకున్నాడు ఇక ఇప్పుడు ఈ పిల్లగాడు ఏం కంతి రోల్లో ఏమో పో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఎగ్గివ్వలా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్తు అనిపించినాయి కదా మన వచ్చినప్పుడు ఇంకిని మస్తు పట్టుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే